నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం గుడుంబా తయారీపై పెట్టిన శ్రద్ధ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులపై, వారి ఆరోగ్యంపై, వారి భవిష్యత్తుపై పెడితే చాలా బాగుంటుంది. ఈ కూటమి అలసత్వం కారణంగా ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపం గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఆర్వో ప్లాంట్ పాడై కలుషిత నీరు తాగడం వలన 4 రోజుల వ్యవధిలోనే 2 బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది విద్యార్థినులు ఆసుపత్రుల పాలై ఉన్నారు. ఈ పాఠశాలలో మొత్తం 611 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ఇంత మంది చదువుకుంటున్న ఈ గురుకుల పాఠశాలలో ఇలాంటి ఒక విషాదం జరిగితే కనీసం ఈ కూటమి ప్రభుత్వం పట్టనట్టుగా ఎందుకు వ్యవహరిస్తుంది? ఆ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఒకరేమో కలుషిత ఆహారం అయింది అంటే లేదు అది వెంట్రుక అంటారు. ఇంకొకరేమో మేము గిరిజనులకి చెప్పులు ఇచ్చేస్తామని చెప్పి చేతులు దులిపేసుకుంటారు. ఆ శాఖ మంత్రి గారు అసలు ఈ విషయాన్ని పట్టించుకుంటున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకు కూటమి ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది? ఈ రోజున మీ పాలనలో పేద విద్యార్థులు, గిరిజనులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలీదా? ఒక్క ఏడాదిలోనే ఇదే పార్వతీపురం మన్యం జిల్లాలో 11 మంది విద్యార్థులు చనిపోయారు. అది వాస్తవం కాదా? అది చూసి కూడా మీరేమీ పట్టనట్టు వ్యవహరించడం వాస్తవం కాదా? ఎందుకు ఇంత సంక్షోభ పాలన అందిస్తోంది ఈ కూటమి ప్రభుత్వం? నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం కోసం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి వర్యులు, ఎంత కృషి చేశారో ఒకసారి మీ కళ్ళతో మీరే చూడండి. అది సంక్షేమ పాలన అయితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతోంది సంక్షోభ పాలన. ఆ చనిపోయిన 2 బాలికల ప్రాణాలకి ఎవరు అకౌంటబిలిటీ? ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రోజు వరకు కనీసం ఎవరు ఈ విషయం గురించి మాట్లాడలేదు, నోరెత్తలేదు ఇప్పుడున్న అధికారులందరూ కూడా. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి జరుగుతున్న విషయాల్ని పరిశీలించి అక్కడ బాలికల పాఠశాలలో కావలసిన వసతులు ఏర్పాటు చేసి నాణ్యమైన ఆహారాన్ని అందించి ఆ ఆర్వో ప్లాంట్ ని బాగు చేయించడానికి కూడా మీకు కుదరట్లేదా? అంటే పెట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దాన్ని మేము బాగు చేయించామని ఏమైనా ఊరుకున్నారా? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ తరఫు నుంచి చనిపోయిన విద్యార్థినుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఆ ప్రభుత్వ వైఫల్యానికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం నుంచే ఆ కుటుంబాలకు అందాలి. అలాగే పాఠశాలలో నాణ్యమైన ఆహారము, కలుషితం లేని నీరు మీరు అందించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు గుర్తు చేస్తోంది. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.